హాయ్. స్టోరీ లేట్ అయింది కదా! ఏం చేస్తాం, తుఫాన్ ఎఫెక్ట్ ఇంకా మా ఇంట్లో పోలేదు. సో అడ్జస్ట్ అవ్వండే. ఇష్టమైన రాక్షసుడు పార్ట్ 54. రాధిక కళ్ళల్లో నీళ్ళకి కృష్ణ గుండెల్లో బాధగా అనిపిస్తుంది. మీరు నాతో రండి అని ఆమెను బయటకు తీసుకొచ్చిన కృష్ణ డ్రైవర్ని వెళ్ళిపోమని చెప్పి ఆమెను కూర్చోమని చెప్తాడు. ఎక్కడికి కృష్ణ? మిమ్మల్ని లైఫ్ లాంగ్ హ్యాపీగా చూసుకునే ప్లేస్కి అని కార్ డ్రైవింగ్ స్టార్ట్ చేస్తాడు. నన్ను లైఫ్ లాంగ్ హ్యాపీగా చూసుకునే ప్లేస్ ఏంటి అని రాధిక ఆలోచిస్తుంటే కారు ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు ఉండే ఏరియాలో ఆగుతుంది. చుట్టూ చూసిన రాధిక ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అన్నట్టు చూస్తుంది. చెప్తాను పదండి అని కార్ దిగాక థర్డ్ ఫ్లోర్ లో ఉన్న తన పెంట్ హౌస్ కి తీసుకువెళ్తాడు కృష్ణ. డోర్ లాక్ తీసి లోపలికి ఇన్వైట్ చేశాక వాటర్ అందిస్తాడు. సైలెంట్ గా వాటర్ తాగి బాటిల్ పక్కన పెట్టేస్తుంది. టీవీ ఆన్ చేసి ఇప్పుడే వస్తాను అని బయటికి వెళ్ళిన అతను 30 మినిట్స్ లో చేతిలో చికెన్ కవర్స్ తో వస్తాడు. ఏంటి ఇప్పుడు కుక్ చేస్తావా? అవును. ఎందుకు? ఆర్డర్ పెట్టుకుంటే సరిపోతుంది కదా. మంత్ ఎండ్ మేడం, అన్ని పొదుపుగా వాడుకోవాలి. మనీ నేను పే చేసేదాన్ని కదా. మీరు పే చేయడానికా నా ఇంటికి తీసుకొచ్చింది? ఒక అరగంట వెయిట్ చేయండి, చికెన్ బిర్యానీ మీ ముందు ఉంటుందని చకాచకా కిచెన్ లోకి వెళ్ళి బిర్యానీ చేయడం స్టార్ట్ చేస్తాడు కృష్ణ. తన చైర్ కి ఒక 4 అడుగుల దూరంలో ఉన్న కిచెన్ నుండి కృష్ణ చేస్తున్నవి చూస్తూ గడిపేస్తుంది రాధిక. సింగిల్ బెడ్రూమ్ పెంట్ హౌస్. ఇంటి ముందు కొంచెం ప్లేస్, అందులో మినీ గార్డెన్ మెయింటైన్ చేస్తూ చూడటానికి ముచ్చటగా ఉంటుంది. ఇల్లంతా నీట్ గా ఆర్గనైజింగ్ గా ఉండడంతో ఇలా నేనెప్పుడు సర్దగలను నా మొహం అనుకుంటుంది. వేడి వేడి బిర్యానీ రెడీ అయ్యాక కొంచెం చికెన్ ఫ్రై కూడా చేసి రైతా కూడా చేశాక రాధిక దగ్గరికి వచ్చి డిన్నర్ రెడీ మేడం, హ్యాండ్ వాష్ చేసుకొని రండి వడ్డిస్తాను. నా హ్యాండ్ వాష్ సరే, నువ్వు ఫ్రెష్ అవ్వు, చెమటతో స్నానం చేశావు. సరే 10 మినిట్స్ లో వచ్చేస్తాను అని వెళ్ళిన వాడు 20 మినిట్స్ కి గుమగుమలాడుతూ బయటికి వస్తాడు. అతని ఎటైర్ చూశాక ఏంటి ఇంత హాట్ గా ఉన్నాడు వీడు అని తలగొక్కుంటుంది రాధిక. మేడం వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకొని రండి. హా సరే అని కృష్ణ నుండి చూపు తప్పించి వాష్రూమ్ వైపు వెళుతుంది. బయట వాష్ బేసిన్ ఉంది చూడండి. లోపలికి వెళ్ళబోయేది కాస్త ఆగిపోయి కృష్ణ వంక చూసి బయటికే నడుస్తుంది. ఆమె వచ్చేలోగా బయట చాప పరిచి ఫుడ్ రెడీ చేస్తాడు కృష్ణ. రాధిక ఫేస్ తుడుచుకుంటూ అతని వంక చూసి చాప మీద కూర్చుంటుంది. బయట చల్లగాలి ఉంటుంది అని ఇక్కడ రెడీ చేస్తాను, కింద కూర్చోగలరా? కింద కూర్చోలేనంత కళ్ళు నెత్తికెక్కలేదు మిస్టర్ కృష్ణ. నేను క్యాజువల్ గా అడిగాను, మీరు మరోలా అనుకోకండి. సరే వడ్డించు. రాధిక వంక ఒకసారి చూసి బిర్యానీ వడ్డించి తన ప్లేట్ కూడా ఫిల్ చేసుకుని ఆమె వంక చూస్తాడు. ఇష్టమైన వాడి చేతి వంట మొదటిసారి తింటున్న ఆమెకి టేస్ట్ అమృతంలా అనిపించి కృష్ణ వంక కన్నెత్తి కూడా చూడకుండా తినేస్తుంది. ఆమె తినే పద్ధతికి కృష్ణ నవ్వుకొని తినడం స్టార్ట్ చేస్తాడు. ప్లేట్ ఖాళీ అయ్యేలాగా రాధిక పొట్ట డబల్ అయితే హ్యాండ్ వాష్ చేసుకున్నాక కోట్ తీసేసి చల్లగాలి కూర్చుంటుంది. స్వీట్ గా ఏం లేకపోవడంతో చల్లటి పెరుగులో పంచదార కలిపి ఇస్తాడు కృష్ణ. ఎవరికైనా ఇలా ఇష్టం ఉందా, పంచదారలో షుగర్ కలుపుకొని తినడం? నాకైతే చాలా ఇష్టం. ఏంటిది అన్నట్టు రాధిక చెప్తే, హాట్ తిన్నారుగా స్వీట్ కూడా తినండి. పెరుగు స్వీట్నా? షుగర్ కలిపాను, బాగుంటుంది తినండి. సరే అని ఒక కప్ తీసుకొని తింటుంది. ఆమెకి వాళ్ళ అమ్మ చిన్నప్పుడు ఇలానే స్వీట్ అడిగినప్పుడు చేసేదని గుర్తొచ్చి కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. ఏమైంది మేడం? మా అమ్మ గుర్తొచ్చింది. చిన్నప్పుడు నేను స్వీట్ కావాలని అడిగితే ఇలానే చేసి ఇచ్చేదని నవ్వుతుంది. కృష్ణ కూడా చిన్నగా నవ్వి, ఆమె మిమ్మల్ని చూస్తూనే ఉంటారు. మీ ఇద్దరి సంతోషం వాళ్ళ ఆత్మకి శాంతినిస్తుంది అని బౌల్ ఖాళీ చేస్తుంది. కృష్ణ, ఏంటి మేడం? ఇందాక నువ్వు అన్న మాటకి అర్థం ఏంటి? ఇంకా అర్థం కాలేదా?
అర్థమై కానట్టు ఉంది. క్లారిటీ ఇస్తామని చూస్తున్నాను. మీ ప్రేమను నేను అంగీకరించాలి అంటే నాకొక విషయంలో నమ్మకం కలిగించాలి. ఏ విషయంలో? నా భార్యగా అన్ని విషయాల్లో పర్ఫెక్ట్‌గా ఉంటాను అని. అంటే ఏం చేయాలి? మీ వర్క్‌తో పాటు అన్నీ మేనేజ్ చేసుకునే అలవాటు చేసుకోవాలి. అది నేను చూడాలి. నా మీద నమ్మకం లేదా? నమ్మకం ఉంది కానీ మీ బిజినెస్ పనులతో పాటు భర్తకి ప్లేస్ ఇవ్వడం అనేది కూడా అలవాటు చేసుకోవాలి. ఏం చెప్పాలనుకుంటున్నావు కృష్ణ? నేను చెప్పేది మీకు కోపంగా అనిపించొచ్చు కానీ జీవితంలో పెళ్లి ఒక్కసారి చేసుకుంటాం. ఆ పెళ్లి బంధం బావుండాలి అంటే మీరు నాతో నెల రోజులు నా భార్యగా ఉండాలి. వావ్! కృష్ణ సూపర్. రాధిక రియాక్షన్ ఏంటో గెస్ చేయండి. కృష్ణ మాటలకి రాధిక షాక్‌గా అతని వంక చూస్తుంటే మీకు కోపంగా అనిపించొచ్చు కానీ మీ ప్రేమ నాకు పొందాలనే ఆశ ఉన్నా నాకున్న భయంతో ముందడుగు వేయలేకపోతున్నాను. అంటే మీకు నేనంటే ఇష్టమేనా? ఇష్టమే కానీ ప్రేమ పుట్టలేదు. ఆ ఇష్టాన్ని మీరే ప్రేమగా మార్చాలి. నెల రోజుల్లో ఏం తెలుసుకుంటావు కృష్ణ? నా గురించి మీకు తెలిసింది ఆఫీస్‌లో ఉన్న సమయంలోనే. కానీ మిగిలిన సమయంలో నేనేంటో మీకు తెలియాలి. నా లైఫ్ ఎలా ఉంటుందో ఆ లైఫ్‌లో మీరు అడ్జస్ట్ అవ్వగలరో కూడా తెలుసుకోవాలి. అలాగే నేను కూడా మీ గురించి తెలుసుకోవాలి అనుకు అనుకుంటున్నాను. ఫాస్ట్‌గా వచ్చి కృష్ణని హత్తుకుంటుంది ఆమె. ఆమె భావం అర్థమైన రాధిక చుట్టూ చేతులు బిగించడు కృష్ణ. హత్తుకోరా! నేను మీ కౌగిలిని ఫీలయినప్పుడు ఖచ్చితంగా హత్తుకుంటాను. ఇప్పుడేం మాయరోగం వచ్చింది? మీ మీద ఇష్టం ప్రేమగా మారినప్పుడు వద్దన్నా హత్తుకుంటాను, ముద్దులు పెడతాను అని ఆమె నుండి దూరం జరుగుతాడు. ఇచ్చిన కౌగిలి లాగేసుకుంటున్న అతని వంక చిరు కోపంగా చూస్తూ నువ్వు నిజమే చెప్తున్నావు కదా అని కన్ఫర్మేషన్ కోసం అడుగుతుంది. రాధిక చేతిలో తన అరచేతిని నిలిపి ప్రామిస్ అని మాత్రమే చెప్తాడు. సంతోషంతో కన్నీళ్లు వస్తుంటే ఆమె బుగ్గల మీదకి జరిగిన కన్నీళ్లు తుడిచి నా సైడ్ నుండి మీకొస్తున్న ఒకే ఒక అవకాశం. మీ వల్ల కాకపోతే మళ్ళీ నన్ను ప్రేమ అని డిస్టర్బ్ చేయకూడదు. అలాగే నన్ను ఆస్ట్రేలియా బ్రాంచ్‌కి షిఫ్ట్ చేయాలి. పెట్టావా కిట్టయ్య? హిట్టింగ్ అని తల కొట్టుకుంటుంది. మీ ప్రేమ మీద మీకే నమ్మకం లేకపోతే ఎలా మేడం? నా ప్రేమ స్ట్రాంగే. నీ అర్థం లేని అనుమానాలతో దాన్ని ఎక్కడ స్పాయిల్ చేస్తావో అని నా భయం. అలాంటి భయంలేం పెట్టుకోకండి. నా భార్యగా అన్నిట్లో సపోర్ట్ ఇవ్వగలను అనే నమ్మకం కలిగించండి. నెక్స్ట్ మినిట్ పెళ్లి చేసుకుంటాను. కృష్ణ గొంతులో స్థిరత్వానికి రాధిక రిలాక్స్‌గా ఫీలవుతుంది. ఇంతలో ఫోన్ రింగ్ అవడంతో రాణా కావాలనుకున్న ఆమెకి యష్‌తో ఉంటున్న ఫ్లాట్ వాచ్‌మెన్ నంబర్ చూసి కనుబొమ్మలు ముడిపడతాయి. ఒక్క నిమిషం కృష్ణ అని కాల్ లిఫ్ట్ చేసిన ఆమె అవతలి వాళ్ళు చెప్పింది విన్నాక భగవంతుడా అని తల కొట్టుకుంటుంది. రాధిక టెన్షన్ చూసి కృష్ణ ఏమైందని చూస్తుంటే యషి కళ్ళు తిరిగి పడిపోయిందంట. నేను వెళ్ళాలి కృష్ణ అని కంగారుగా అంటున్న ఆమెతో పాటు అతను కూడా వస్తాను అనడంతో ఇద్దరు యషితో ఫ్లాట్‌కి స్టార్ట్ అవుతారు. దారిలో రాధిక కన్నీళ్లు కూడా రావడంతో ఫస్ట్ టైం ఆమె ఏడవడం చూసి వింతగా ఫీల్ అవుతాడు. మేడం మీరు కూడా ఏడుస్తారా? కన్నీళ్లు తుడుచుకున్న రాధిక ఏంటి అని అర్థం కాక అంటుంటే ఏం లేదు అని ఫాస్ట్‌గా డ్రైవ్ చేసి ఫ్లాట్ దగ్గర కార్ ఆపి లిఫ్ట్ ఫాస్ట్‌గా ఇద్దరూ లోపలికి పరిగెడతారు. యషిత ఫ్లాట్ దగ్గరికి వెళ్ళిన రాధిక డోర్ ఓపెన్ చేసి ఉండడంతో ఫాస్ట్‌గా లోపలికి వెళ్తుంది. ఆమె రూమ్ బయట వాచ్‌మెన్ నిలబడి ఉంటే లోపల వాచ్‌మెన్ భార్యతో పాటు
ఇంకొక లేడీ కనిపిస్తుంది. రాకెట్లా రూమ్ లోకి దూసుకుపోయిన ఆమె బెడ్ మీద పడుకొని ఉన్న యశితని చూడగానే గుండె అదురుతుంది. యశి ఏమైంది నీకు అని ఆమెను తడివేస్తూ వాచ్మెన్ భార్య వైపు చూసి ఏమైంది అని తనకి అడుగుతుంది. సాయంత్రం ఫ్లాట్కి వచ్చేటప్పుడు కూడా కాస్త నీరసంగా ఉన్నారమ్మా. ఒంట్లో బాలేదేమో అని టాబ్లెట్స్ తెప్పించమంటారా అని అడిగాను. వద్దని చెప్పారు. ఇందాక బయటికి వెళ్తూ పార్కింగ్ లో కూడా దిగి పడిపోయారు అని జరిగింది మొత్తం వాచ్మెన్ భార్య చెప్తుంది. పక్కనే ఉన్న లేడీ రాధికని చూడగానే మేడం తన ఫుడ్ సరిగ్గా తీసుకోవట్లేదు. గ్లూకోజ్ లెవెల్స్ బాగా తగ్గిపోయాయి. నేను డాక్టర్ని మేడం. ఈ ఫ్లాట్ లోనే ఉంటాను. వాచ్మెన్ విషయం మీకు చెప్పగానే చెక్ చేయడానికి వచ్చాను. ఎమర్జెన్సీ అనిపించి ఫ్లూయిడ్స్ పెట్టాను. ఈ నైట్ కంటిన్యూగా ఫ్లూయిడ్స్ ఆమె బాడీలోకి వెళ్తేనే రేపు మార్నింగ్ కొంచెం బెటర్ అవుతుంది. అలాగే లైట్ గా ఉండి ఫుడ్ ఇవ్వండి. లిక్విడ్స్ కూడా 1 hour కి ఒకసారి ఏదో ఒకటి తాగించండి. అలాగే థ్యాంక్ యూ డాక్టర్. ఇట్స్ మై జాబ్ మేడం. నో నీడ్ థ్యాంక్స్. నేను రేపు మార్నింగ్ వస్తానని ఆవిడ వెళ్ళిపోయాక కృష్ణ వంక చూస్తుంది రాధిక. ఆమె భావం అర్థమైన కృష్ణ బయటికి వెళ్ళిన నిషిత కోసం బ్రెడ్, జామ్, మెడిసిన్, ఫుడ్ అండ్ ఫ్రూట్స్ తీసుకొస్తాడు. ఆమె చేయి పట్టుకుని బాధగా కూర్చుంటుంది రాధిక. మేడం ఏంటి అన్నట్టు తల తిప్పిన రాధిక మరో చేయి పట్టుకుని యశి బానే ఉంటుంది. డోంట్ వర్రీ. ఇది ఇలా చేస్తుందనే తొందరగా నేను కోపం చూపించను కృష్ణ. కానీ దాని ఒంటి మీద చేయి వేస్తే అస్సలు ఊరుకోను. ఆ విషయం దాచి తప్పు చేసింది. మళ్ళీ ఇలాంటి మిస్టేక్ చేయకుండా స్ట్రాంగ్ గా ఉండి దూరం పెట్టాను. 2 రోజులకే ఇలా అయిపోయిందని కన్నీళ్లు పెట్టుకుంటుంది. తను రేపు మార్నింగ్ లేస్తుంది. మాట్లాడండి మళ్ళీ నార్మల్ అవుతుంది. మీతో ఫన్నీ ఫైట్స్ కూడా చేస్తుంది అని చిన్నగా ఆమె తల నిమిరి మీరు పడుకొని నేను కూర్చుంటాను. లేదు తనకి లిక్విడ్స్ ఇవ్వాలి. నేను చూసుకుంటాను. ఇంకొక బెడ్రూమ్ లో వెళ్ళి పడుకో కృష్ణ. పర్లేదు మేడం నేను ఇక్కడే ఉంటాను అని సోఫాలో కూర్చుంటాడు. రాతికి గొంతు వినిపిస్తున్నా కళ్ళు తెరవలేనంత బలహీనంగా ఉంటుంది యశిత. స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.